ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 6, 7, 8వ తేదీల్లో అయితే వీరికి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? వీరికి జరిగేటివి గనక మీరు వింటే గనక ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక మీ చుట్టూ ఎవరు లేనప్పుడే ఈ యొక్క వీడియో అనేది మీరు చూడండి. ఇక వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి జాతకులు మనం చూసుకున్నట్లయితే గనక ఎక్కువగా సమస్యలు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ప్రాబ్లం అనేది ఎదురు వస్తూనే ఉన్నట్లుగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఒక సమస్య నుంచి బయటపడగానే ఇంకో సమస్య అనేది వచ్చి పడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారి సాధారణంగా కోపం అస్సలు అనేది రాదు. చాలా ఓర్పుగా ఉంటారు. చాలా వరకు కూడా కంట్రోల్గా కూడా ఉంటారు. లేదా ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కూడా కాదు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా నమ్మకంతో గురుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారిని కోపం వస్తే కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కూడా కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఆ కోపం వల్ల ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి గల వ్యక్తులు. ఎవరైనా పరిచయమైనా కూడా వారు ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మంచి మనసు అనేది మాత్రం ఎవ్వరు గుర్తించలేకగలిగితే వీరంతా మంచివారు ఇంకొకరు ఉండరని, వీరంతా బాగా ఎవ్వరు కూడా స్నేహం చేయరని చాలా కష్టపడతారు. కానీ ప్రతిఫలం అయితే తొందరగా ఈ మేషరాశి వారికి దక్కదు. కానీ ఎక్కడ కూడా ప్రయత్నం ఫలితం లేకుండా మాత్రం అలు పెరగని విక్రమార్కుల్లా ప్రయత్నం అయితే చేస్తారు ఈ మేషరాశి వారు. వీరు అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాలు ఎఫెక్ట్ వల్ల గొడవలకు వీరు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది అని చెప్పబడుతుంది మన పండితులు. ఇక అలాగే ఈ రాశివారు చాలా దాన ధర్మాలు చేసేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే ఈ రాశి వారికి కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కనుక వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఇలాంటి వారికి కష్టాలు, నష్టాలు, బాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగని వారు దారి తప్పకూడదు. తర్వాత వారికి దక్కే దేవుడిచ్చే ఫలితాన్ని చూసి వారే ఆశ్చర్యపోతారు, ఆనందపడతారు. ఇలాంటి జీవితాన్ని లభించినందుకు ఇవాళ కాకపోతే రేపు మీరు దైవం అండగా ఉంటాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ కాకపోతే రేపు సహనం తప్పకుండే ఉంటే చాలు, భగవంతుడు మీకు అండగా ఉంటారు. ఇక ఈ రాశివారు మీరు గడిపిన ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఓర్చుకొని ఇప్పటి వరకు ముందుకు సాగారు. ఇక ముందు మీకు గ్రహాల స్థితిని బట్టి మీ శ్రమకు తగిన ఫలితం అందుకోబోతున్నారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే అందుకోబోతున్నారు. అంటే శ్రమకు తగ్గ ఫలితం అందలేదు, కానీ ఇక నుంచి అలా కాదండి. ఇక ఈ మేషరాశి వారికి ఇప్పుడు గ్రహస్థితులను బట్టి మీకు శుభ సమయం
అసన్నమైందని చెప్పుకోవచ్చు. దాన్ని మీరు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఇక ఈ మేషరాశి వారు ఈ గ్రహస్థితి వలన మీరంతా సంతోషంతో నాట్యం చేసి ఈ సమయం మీకు ముందున్నది. ఇక ఈ మేషరాశి వారికి సంతోషాన్ని అందించే సమయం ఇది. ఇక ఎందుకంటే మీ గ్రహస్థితులను చాలా అనుకూలంగా మారాయి. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వీరు ఎప్పటి వరకు పడ్డ కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా సమాప్తం అయిపోయాయి అని మనం చెప్పుకోవచ్చు. ఆ కష్టాలు మీ వెన్నట ఎవ్వరు లేరు, కానీ అప్పుడు మిమ్మల్ని ఎవరైతే పట్టించుకోకుండా ఉన్నారో వారందరూ ఇప్పుడు మీ వెనుక పరుగులు తీస్తూ పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కష్టాల్లో ఉండరు కాబట్టి. అలాగే ఈ రాశి వారికి అదృష్టంతో పాటు కొంచెం కష్టకాలం కూడా ఎదురవుతుంది. ఇక దీన్ని మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొని దాటుతారు. కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. మీరు దానికి చాలా సిద్ధంగానే ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి ప్రకారం చూస్తే మీరు కొంచెం గట్టిగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా పడితే అలా తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఏ విషయంలో అయినా సరే గడిచిపోయిన సంవత్సరాలు మీకు చాలా కష్టాలను, నష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరుకున్నారు. ఇక ఈ విధంగా మీకు ఎందుకు జరిగింది? ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రకాల కష్టాలు, సమస్యలు ఎందుకు మీరు పడుతున్నారు అంటే మీ వెనుక ఒక చెడు దృష్టి ఉంది. అయితే ఈ రాశి వారికి శత్రువులు ఎప్పుడు మీ జీవితాన్ని నాశనాన్ని చెయ్యాలని, మీ పనులు పాడు చేయాలని మీ వెనుకనే దృష్టి పెట్టి తిరుగుతూ ఉంటారు. ఇక అది మీకు తెలవదు. కనుక ఈ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు ఎన్నో మాయలు చేయాలని చేస్తూ, మాయ మాటలు చెప్పుకుంటూ మిమ్మల్ని నమ్మిస్తూ మీ వెనుకానే తిరుగుతూ ఉంటారు. కనుక ఈ రాశివారు రకరకాలుగా మీ పనులు మీరు చేసి మ పనులన్నిటికి కూడా పాడు చేయాలనుకుంటూ వస్తూ ఉన్నాడు. మీకు తెలవకుండా తాను ఎవరైతే అర్థం కాకుండా తను ఎవరైతే మీకు తెలియకుండానే మీ పనులన్నిటిని మీ పక్కన ఉంటూ పాడు చేయాలని వస్తూ ఉన్నాడో ఇన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ మేషరాశి వారికి అతను మిమ్మల్ని ఎంత నాశనం చేయాలని చేస్తున్నా కానీ మీ యొక్క కులదైవం మిమ్మల్ని అనుక్షణం కాపాడుతూ మీ వెనుకానే ఉండి అతని మాయలో పడనివ్వటం లేదు. అతను చేసే నష్టాలని పూర్తిగా మీరు తగలకుండా కాపాడుతూ వస్తుంది. కనుక మీరు మిమ్మల్ని రక్షించేందుకు కేవలం మీ వెనుక ఉన్న ఆ కులదైవం మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి మే 6, 7, 8వ తేదీల్లో అయితే మీరు చక్కటి శుభవార్తలు కూడా వింటారు. ఇక మీ ముందుకు రాబోతున్నాయి. ఇక కలియుగంలో మీకు ఇంత మంచి సంతోషకరమైన వార్తలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఇప్పటి వరకు ఎవ్వరికీ ఎదురు కాలేదు ఇలాంటి సంఘటనలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని మీరు అందుకోబోతున్నారు. ఒక్కొక్క విషయాన్ని ఈ వీడియోలో విఫలంగా వివరిస్తూ చెప్పుకుందాం. ఈ విషయాల్ని మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు మీకు కలగబోయే మీ మార్పులను మీరు చాలా రహస్యంగా ఉంచుకోవాలి. అందరితో చెప్పుకోకూడదు. ఎదురయ్యే వాళ్ళు నా వాళ్ళు, పరాయి వాళ్ళు అని ఎవరిని అనిపియద్దు. కానీ సమయం వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరైతే, పరాయి వాళ్ళు ఎవరైంది అన్నది మనకు తెలుస్తుంది. అది మరి ముఖ్యంగా ఏంటంటే మన జీవితం సరిగ్గా లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. మనం కూడా పరాయి వాళ్ళు అలాగానే అనిపిస్తాం. ఇక జీవితంలో ఎప్పుడు నవ్వుతామో, ఎప్పుడు ఏడుస్తామో ఎవ్వరికీ తెలియదు. కనుక సమయం కూడా చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఎలా మారుతామో ఎవ్వరికీ అర్థం కాదు. ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అదేవిధంగా వేరే వారి దగ్గర కూడా స్థిరంగా ఉండదు. కనుక ఇప్పుడు గ్రహస్థితులు అనేవి ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. మీ అదృష్టం అనేది ఈ సమయంలో 100% అయితే రాబోతున్నాయి. ఈ వచ్చిన అరుదైన అవకాశాన్ని మీ చేతులారా మీరు పోగొట్టుకోవద్దు. ఇక ఈ మేషరాశి వారికి మీకు ఇప్పుడు పట్టబోయే అదృష్టం అంతా కూడా కాదు, కోట్లల్లో కొంతమందికి మాత్రం దక్కుతుంది. ఈ రాశి వారికి దక్కింది అని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆ అదృష్టాన్ని మీరు అస్సలు మిస్ కావద్దు. కనుక ఈ మేషరాశి వారు ఇప్పటి నుంచో ఉన్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతున్నాయి. మీ అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అంతటి అదృష్టాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో చాలా సంతోషాన్ని అయితే గడుపుతారు. పిల్లల పట్ల అవగాహన కూడా పెరుగుతుంది. ఈ మేషరాశి వారికి అయితే
జరగబోయేది ఇదే. కనుక మీరు మునుపెన్నడి ఎరగని అదృష్టాన్నయితే ఈ మేషరాశి వారు 12 రాశిలోకెల్లా అంటే ఈ మేషరాశి వారు ఇప్పుడైతే అదృష్టాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక మేషరాశి వారికి జరిగేది ఇదే.